అంటే మరి దాదాపు గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ల పాలన అయింది, ఏం సృష్టించాడు? డబ్బులే రావట్లేదు, ఇంకెందుకు ఇక్కడ రాజధాని, ఇక్కడ ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలంటున్నాడు మరి ఆయన. ఏమండి, అప్పులు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు తీర్చుకొని ఆ అప్పులకి సగం వడ్డీలు కట్టుకుంటా వస్తున్నాడు. ఇంకా ఏం చేయాలండి? అంటే ఆయన చేసిన అప్పులు ఇల్లు కట్టారంటగా. ఆయన తక్కువ చేస్తే ఈయన ఎక్కువ చేశాడు కదండి. తాగుబోతులను తాకట్టు పెట్టాడు ఆయన. కానీ ప్రస్తుతానికి అయితే అభివృద్ధి బాగుందండి ఇక్కడ. అంటే మరి ఏ రకంగా మళ్ళీ జనాలకు నేను వస్తాను, పేదల ప్రజలందరూ నా వెనకాలే ఉన్నారు, దళితులందరూ నా వెనకాలే ఉన్నారు అన్నారు. నిజంగానే దళితులు పేద వర్గాలందరూ ఆయన వెనకాలే నడుస్తారా ఈసారి కూడా? నాకు తెలిసి నాకైతే నడవరండి. ఎందుకంటే ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని చంపేశారండి, అది అందరికీ తెలిసిందండి. రెక్కలు ఇరిసేసి చంపేశారండి. మరి ఇంకొక డ్రైవరు చంపేసి డెలివరీ ఇచ్చేసారండి. అందుకని దళితుల మాటికి ఏరనుకుంటున్నానండి. అంటే మరి ఇక్కడ రాజధానిలో కూడా దళితులు ఉన్నారు, మన దళితులందరూ ఆయనకి సపోర్ట్గా ఉన్నారు లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉన్నారని నేను అనుకున్నా సార్. మరి ఎవరు వస్తారు ఆయన వెనకాల? రేపు పాదయాత్ర చేస్తా అన్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు అంటారు పాదయాత్ర? పాదయాత్ర ఆయన కోసం చేసుకుంటున్నాడండి. ఆయన కేసుల కోసం, ఆయన తిరగడానికి కోసం చేసుకుంటున్నాడు. అంటే మరి జనాలు వస్తారు ఆయన వెనకాల? గతంలో ముద్దులు పెట్టాడు, అన్ని రకాలుగా వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చలేని పరిస్థితి. మళ్ళీ వస్తానంటున్నాడు, ఏ ధైర్యంతో వస్తాడు? గెలుస్తాడంటారు అసలు? గెలవడండి. ఎందుకలా కరాఖండి ఎందుకు చెబుతున్నారు? గెలవసే అవకాశం అయితే లేదు. తల్లిది చెల్లికి అన్నం పెట్టలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు సార్? తల్లికి ఒక్క చీర జాకెట్ పెట్టి పండక్కి ఒక ముద్ద పెడితే చాలు కదా. రక్త సంబంధం లేకుండా నేను దేశాన్ని ఉద్ధరిస్తానంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సార్. అంటే మరి ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇక్కడ భూములు వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి విదేశాలు దాచుకున్నారు. ఆ ముద్దు కోసం ఎందుకు అంత పాకులాట? ఆ ముద్దు కూడా ఇంకా నలుగురు పెట్టచ్చు కానీ అడుగుతున్నాడుగా. అన్నా క్యాంటీన్ పెట్టారండి. లేబర్కి ఊడ్చే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఊడ్చే వాళ్ళు 5,000 రూపాయలు తీసేశాడండి. మళ్ళీ వీళ్ళు వచ్చినాక 5,000 వేశారండి. లేబర్కి మేలు జరుగుతుంది, ఇక్కడే కానొస్తుంది కదండి. నువ్వు ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి నీకెందుకని రాజధాని 5,000 పింఛన్ ఉందండి. నీకు ఊడ్చే వాళ్ళకి నీకు ఎందుకని అది తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చినాక మళ్ళీ అది ఇచ్చేసాడు. వీళ్ళు లేబరే కదా, వీళ్ళు ఏమన్నా ఉన్నవాళ్ళు కాదు కదా అని ఇచ్చేసాడండి. మరి ఇక్కడే లాజిక్ తెలుస్తుంది కదండి. మరి ఇక్కడ ఏదైతే అమరావతిలో రైతులకి అయితే ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వలేదంట కదా, ఆయన ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమి ఇవ్వట్లేదు, నేనున్న టైంలో చాలా మెయిల్ చేశాను చెప్తున్నాడుగా. 3 నెలల నుంచి ఎక్స్ట్రా వేసాడండి. వెనకయ్య కూడా ఫస్ట్ కాడ నుంచి ఆపిని కూడా వేసుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు జీతాలు కూడా కరెక్ట్ టయానికి పడుతున్నాయండి. జీతాలు కూడా కరెక్ట్ టయానికి ఫస్ట్ తారీఖునే పడిపోతున్నాయి. పింఛన్ కూడా ఫస్ట్ తారీఖునే ఇస్తున్నారు. ఆదివారం ఏదన్నా ఒక పండగ వచ్చిందనుకో ముందే ఒక రోజు ఇస్తున్నారండి. మరి మన సంక్రాంతి సంబరాలు కూడా నాయకులు సంపాదించుకోవడానికి పెట్టారంట కదా, సంక్రాంతి సంబరాలు చేశారంట కదా, వాళ్ళు దోచుకున్నారంట కదా ప్రజల దగ్గర నుంచి అన్ని. మాటలుగాను పనులకు తేడా ఉంటుంది సార్. వాళ్ళు నేనేమో రోడ్డు మీద 100 మాటలు చెబుతాం, అవి కరెక్ట్ కాదు కదండి. జనాల్లోకి వచ్చి మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు జనంలోకి వచ్చి ఇప్పుడు నువ్వు అడిగినట్టు అడిగితే తెలిసిద్ది. మనం ఏదో మీడియా ముందు కూర్చొని అక్కడ ఇంట్లో సెట్టింగ్ వేసుకొని కూకొని మాట్లాడితే అది కుదరదు సార్. జనంలోకి రావాలి కదా సార్. మరి ఇప్పుడు వస్తా అంటున్నాడుగా, వస్తే నమ్మకాలు జనాల్లో ఉంటుందా లేకపోతే గతంలో ఎట్టయితే పరదలు కట్టుకుని పైన హెలికాప్టర్లు అలాగే నడుస్తుంది అంటావా? అని ప్రస్తుతానికైతే మనం చెప్పలేము సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వృధా ఖర్చులు ఎక్కువ పెరిగిందని చెప్పి అంటున్నాను, నిజంగానే వృధా ఖర్చులు చేస్తున్న గవర్నమెంట్? వృధా ఖర్చులు అయితే మాకైతే కనిపించలేదు సార్. మాది ఇక్కడే కాబట్టి మాకైతే కనిపించలా. రోడ్లు వేస్తున్నాడు, కాలువలు తవ్విస్తున్నాడు, నీళ్లు గీలు మొత్తం అన్ని శుభ్రంగా అన్ని చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ మామూలుగా అయితే గతంలో ఆయన హెలికాప్టర్లు వచ్చాడు, పక్కన ఉన్న ఇంటి దగ్గర నుంచి 5 కిలోమీటర్లు ఉన్న ఏరియాకి వచ్చి వెళ్ళాడు, భూమి పూజ చేసిపోయాడు. అవును సార్. మరి ఈయన ఎట్లా వచ్చాడు? వాళ్ళు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎలా వచ్చాడు? కారులోనే వచ్చాడు సార్. భయం లేదు కదా సార్. ఇప్పుడు నువ్వు తప్పు చేసావనుకో నువ్వు భయపడతావు, నేను తప్పు చేయలేదనుకో నడి రోడ్డు మీద వెళ్తాం. అదే కదా సార్ తేడా. అంటే ఇప్పుడు మరి రైతులు నమ్మకం లేదు ఈయన మీద, ఎగనెస్టుకుంటారని చెబుతున్నాడు కదా. మరి ఎగనెస్టుకుంటే మరి ఆయన కారులో రాకూడదు కదా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు తప్పు చేయలేదు కాబట్టి వస్తున్నాడండి. మనుషుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు సార్. ఆ తప్పు చేసావనుకో ఏదో పరదాలు కట్టుకోవటము అవి కట్టుకోను పోలీసుల మధ్యలో నడుస్తారు సార్. పరదాలు కట్టుకుంటే ఏమవుతుంది అంటారు అసలు? ఏమవుతుందంటే భయం పుట్టి, భయమే కదండి. మరి ఓవరాల్గా ఈ గవర్నమెంట్ నిజంగా పరిపాలన
సభ్యంగా చదువుతున్నా అనుకున్నట్టుగానే ఫంక్షన్లు కానీ సంక్షేమ పథకాలని అభివృద్ధి కానీ చేస్తున్నా, లేకపోతే ఆయన చెప్తా ఉన్నాడు అసలు ఏం జరగట్లేదని చెబుతా ఉన్నాడు, ఏది నిజం అంటారు? సార్ ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికీ బాగుంది సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఉన్నంతకాలం ఈ రాష్ట్రం పరుగులు పెట్టిద్దని మా ఆశ. విజయసాయి రెడ్డి ఆయన విడగొడతా అంటున్నాడుగా. విడగొడతానంటే ఆయన మాటలు ఎవరు నమ్ముతారు సార్? ఆయన మాటలు నమ్మితే వాళ్ళకి 11 సీట్లు రావు సార్. ప్రస్తుతానికి అయితే వాళ్ళ మాటలు నమ్మరు సార్. ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు కలిస్తే మటుకి మా రాష్ట్రం 15 సంవత్సరాల్లో సింగపూర్ కంటే ఎక్కువ మేము కానొస్తుందని మేము ఆశపడుతున్నాం, అంతేగాని ఇంకేం లేదు సార్. అన్నా చెప్పండి, ఎన్నో ఏళ్ల తర్వాత అమరావతి అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా ఏర్పడి ఈరోజు గణతంత్ర వేడుకలు నడిచినాయి. ఒక రాష్ట్ర గవర్నరే వచ్చి మీ ఏరియాలో గణతంత్ర వేడుకలు జరగటాన్ని ఎలా చూస్తారు? నిజంగానే మీరు అనుకున్నట్టుగా ఇక్కడ అవకాశాలు కల్పించే విధంగా గవర్నమెంట్ పరిపాలన భాగస్వామి అయినట్టేనే ఇక్కడి నుంచి? మాకు చాలా ఆనందంగా ఉంది. గవర్నర్ గారు వచ్చి మా రాజధానిలో చేస్తుంటే మేము కొత్తగా బాగా అందరికీ ఆనందంగా ఉంది. మాకు అభివృద్ధి కూడా తొందరగా అయిద్దని మేము ఆశపడుతున్నాం. అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు నేషనల్ మీడియాతో పాటుగా, ఇక్కడ అసలు రాజధాని అనేది లేదు, అదొక నదీ గర్భంలో కడుతున్న రాజధాని, దాన్ని ఎందుకు కట్టారు, నేను అపోజ్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ పదే చెబుతున్నాడు. అక్కస ఎలా కప్పుతున్నాడు, దాన్ని ఎలా చూస్తారు? రాజధాని మేము ఈ గ్రామస్తులు అండి, గుంటూరు జిల్లా తొలూరు మండలం అబరాజపాలెం మాది. ఇక్కడ మేము పుట్టినాక నీళ్ళు అనేది నీళ్ళు లేవు. అంటే చాలా కొంచెం నీళ్ళు నిలబడితే ఆ నీళ్ళు మునిగిపోతుందని చెప్పకూడదు, చాలా తప్పది. ఇక్కడ అన్ని వాతావరణం బాగుంది, నీట్గా ఉంది, పనులు బాగా చేస్తున్నాయి. బాబు గారు ఇప్పుడు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు, అభివృద్ధి బాగా నడుస్తుంది. కాకపోతే మాకు ముందు ఇది అభివృద్ధి అయినాక పక్కన తీసుకున్నది బాగుండేది. కాకపోతే ఇది కూడా బాగానే చేస్తున్నాడు కాబట్టి మాకు చాలా ఆనందంగా. అంటే ఆయన ప్లాన్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అయితే ఎయిర్పోర్ట్ కానీ అటు పక్క రైల్వే స్టేషన్ కడతాని కోసం అని చెప్పి తీసుకున్నా అని చెప్తా ఉన్నాడు. ప్లస్ కొన్ని అయితే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్లు కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, దానిలో భాగంగా తీసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజమంటారు మరి? ఈయన రైతులు అన్యాయ అక్రమంగా లాక్కుంటున్నాడు, భూములు లాక్కుంటున్నాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది నిజమంటారు? బాబు గారు చేసినవి అన్నీ బాగానే ఉన్నాయండి. మా కళ్ళ ముందే ఇక్కడ ఈ బిల్డింగ్లు కడుతున్నారు, 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు, రోడ్లు వేస్తున్నాడు, లేబరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పనులు చేస్తున్నారు. దాదాపు 1,00,000 కోట్లు పని ఇక్కడే సాగుతుంది, మన రాజధానిలో సాగుతుంది. అంటే ఇంకా అభివృద్ధి కావాలంటే ఇక మేమేం చెప్పగలుగుతాం? ప్రస్తుతానికి ఇక్కడ బాగా ఉందని నేను ఆనందపడుతున్నా. అంటే మరి నువ్వు అన్నట్టుగానే ఆనందం పొందుతున్నావు, కానీ అన్ని 1,00,000 కోట్లు ఇక్కడ ఎందుకు పెట్టాలో, రాష్ట్రం మొత్తం పెడితే అందరికి ఉపయోగపడుద్ది కానీ మాట్లాడుతున్నాడు. కానీ నిజంగానే ఇక్కడ పెడుతుంది తప్పంటావా? కాదు, ఇక్కడ పెట్టినాకే ఇక్కడికి వచ్చిన డబ్బును బయట పంచాలి కదా, బయట జిల్లాలకు కూడా ఇవ్వాలి కదండి. ఇక్కడ అభివృద్ధి చేసినాక కానీ బయటకు వచ్చేది. ఇప్పుడు లాజిక్ ఏంటంటే మనకి ఇక్కడ సంపాదన సృష్టించాలి, సృష్టించిన దాన్ని బయటికి పంపించాలి. బయటికి పంపించాలంటే 4 పక్కలు ఇవ్వాలి. అది